రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. హస్తినాలో మరోసారి తన హస్తవాసి ప్రదర్శించాలని తెలంగాణ సీఎం రేవంత్ తన 18 పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ సీఎం రేవంత్ హస్తినాకు ఎందుకు వెళ్లారు? ఎన్ని రోజులు ఉండనున్నారు? ఆయనతో ఎవరెవరున్నారు? పార్టీ పెద్దలను కలవడానికేనా? కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల అనుగ్రహం కోసం వెళ్లారా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వరంగల్ సభ కోసం ఆహ్వానించడానికే వెళ్లారా? 2 రోజులు ఢిల్లీలో రేవంత్ ఏం చేయబోతున్నారు? పీసీసీ పదవిపై క్లారిటీ తెస్తారా? నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం తెలుస్తారా? కేబినెట్ మినిస్టర్ పదవులు ఎవరికి ఇవ్వాలి అని అధిష్టానంతో డిసైడ్ చేస్తారా? స్థానిక సమరానికి శంఖాన్ని పూరించనున్నారా? రేవంత్ ఢిల్లీ పర్యటనపై స్పెషల్ ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు రేవంత్ సహా మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండనున్నారు. శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లగా 2 రోజులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినాలోనే మకాం వేశారు. ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన 2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనేక విషయాలను వారికి వివరించనున్నారు. త్వరలో రాహుల్ గాంధీతో సభ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయనను స్వయంగా ఆహ్వానించారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవిపై చర్చ జరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు నామినేటెడ్ పదవులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా రేవంత్ 2 రోజుల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే 35 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన సీఎం ఇంకో 15 నుంచి 20 మందికి ఇవ్వాలని భావిస్తున్నారు. కష్టపడ్డ వారికి కాకుండా భజన చేసే నేతలకు పదవులు ఇచ్చారన్న విమర్శల నేపథ్యంలో వాటిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూలై 23 నుంచి శాసన మండలి, అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఎవరికి వారే అన్నట్లుగా పార్టీలో వ్యవహరిస్తున్న తీరు, మరోవైపు చేరికలు విషయంలో తమ ప్రమేయం లేకుండా చర్చించుకుంటున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకోవైపు తమకు పదవులు కావాలని పీసీసీ అధ్యక్షుడు ప్రమేయం లేకుండానే అగ్రనేతలను ప్రసన్నం చేసుకోవడంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఆశావాహులు పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టడంతో అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారని తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా తరచూ ఢిల్లీకి చక్కర్లు కొట్టే నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వారికి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి వాటిపై క్లారిటీ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఈసారైనా కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరనే విషయం ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా హైకమాండ్తో ఆమోదముద్ర వేయిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు మంత్రివర్గం విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేక అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఈ ప్రక్రియ చేపడతారా అన్న దానిపై కూడా కాంగ్రెస్లో చర్చ నడుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన సందర్భంలో వరంగల్లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి తేదీ ఖరారు చేసే అంశంతో పాటు రాహుల్ హాజరుకు ఆమోదం పొందడానికి అనుమతి పొందారు. రైతు డిక్లరేషన్ చేసిన వరంగల్లో రాహుల్ చే రైతుల సమక్షంలో స్థానిక ఎన్నికల సమర శంఖారావం పూరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ ఈసారైనా రాష్ట్రానికి సంబంధించిన పదవుల విషయంలో ఫుల్ క్లారిటీతో వస్తారో లేక మరోసారికి పోస్ట్ పోన్ చేస్తారో వేచి చూడాలి.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి